వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈ ఫస్ట్ 60 సెకండ్లు అంటే ఒక నిమిషంలోనే నేను కొంతమంది మన ప్రియమిత్రులకి ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్రియమిత్రులు ఎవరు అని అంటే, నా పాత వీడియోలు చూసి నేను ఏం చెప్పినా కానీ కింద వెళ్ళి ఒక నెగిటివ్ కామెంట్ రాసే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా రాస్తే ఏమొస్తుందో నాకైతే అర్థం కాదు. ఓకే, ఏదైనా స్పెసిఫిక్గా నేను చెప్పిన స్టేట్మెంటో ఏదైనా డిస్కషన్ మీద రాస్తే బాగుంటుంది, కానీ ఊరికేనే యూట్యూబర్ వేస్ట్ సోదిగాడు అని రాస్తారు కదా, అలాంటి క్యాండిడేట్లో నేను ఏం అనలేను. కానీ ఈ ఫస్ట్ మినిటే చూసి ఆపేసేయండి, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే నాకే టైంపాస్ కాక వీడియో చేస్తున్నా, నేనే టైంపాస్ కాక వీడియో చేసి సోది సోది వీడియో చేస్తుంటే మీరెందుకంటే నా సోది వీడియో చూసి అంటే మీకెంత టైంపాస్ అవ్వట్లేదు నాకు అర్థమవుతుంది. సో దయచేసి మీ టైం గురించి నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ ద ఫస్ట్ మినిట్ ఓన్లీ, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే మీకు మళ్ళీ ఎట్లాగో వెళ్ళి కింద రాస్తారు, ఎందుకు అది వేస్ట్. ఓకే, మీ టైం వేస్ట్, అదనమాట. అది నేను చెప్పదలుచుకుంది. సో మీరే నన్ను యూట్యూబర్ చేసారు, నేనేం యూట్యూబర్ కాదు, నాకు ప్రమోషన్ ఇచ్చిండ్రు, నేనేదో నా నా బాధ నేను నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే అన్నట్టుంది నా పరిస్థితి. నన్ను మీరు యూట్యూబర్ చేసి యూట్యూబర్ ఇది అది అని కామెంట్స్ రాస్తున్నారు. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ దట్ అండ్ ఆల్సో ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే, నాకు ప్రమోషన్ వచ్చిందండి. సరే అండి, మీకు ఆల్ ద బెస్ట్ ఫస్ట్ ఆ సెట్ ఆఫ్ పీపుల్కి. సరే, మిగతా వాళ్ళకి మనం ఏంటంటే మనకి వాళ్ళంతా గ్రేట్ కాదు కాబట్టి, వాళ్ళకు ఉన్నంత జ్ఞానం మనకు లేదు కాబట్టి, మనం ఏదో మన తంటాలు మనం వాడదాము, మనం మాట్లాడుకుందాము. నేను మాట్లాడతా, వినండి. నా నా అభిప్రాయాలు అండి ఇవి. మీరు కూడా మీ అభిప్రాయాలు అంటే మీరు కూడా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది కదా, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ వైలేటింగ్ ఎనీ ఆఫ్ ద లిమిటేషన్స్, వీఆర్ గుడ్. అందరు మాట్లాడవచ్చు, అందరు వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆర్టికల్ 19(1) నో ప్రాబ్లం, తప్పు. ఎవరిని కించపరిచినంత వరకు మనకేం పర్వాలేదు. అయితే మళ్ళీ ఏంటిది వీడియో, మళ్ళీ సేమ్ టీజీపీఎస్సీ అదే వీడియో. ఇప్పటికే 10 వీడియోలు అయి ఉంటుంది దగ్గర దగ్గర. ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, మనం ఎంత ప్రిపేర్ అవుతున్నా కానీ రోజు ఒక కోర్టు కేసు, నిన్న ఒక కేసు, ఈరోజు ఒక కేసు, అదే డిస్కషన్, దాని మీద వాట్సాప్ గ్రూపులు, చాటింగ్లు, ఇవన్నీ ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మనం ట్రై చేస్తున్నాము కష్టపడి, కానీ ఇంకా స్టిల్ అదే సందిగ్ధత అంటారు కదా తెలుగులో, అదే కన్ఫ్యూజన్, కేయాస్. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం. సో మనం ఏం చేసాము, టీజీపీఎస్సీ అనే ఒక షిప్ ఎక్కినాం అందరం. షిప్ ఎక్కి మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది అనుకొని ఎక్కినాం 3 years బ్యాక్ ఎప్పుడో. షిప్ ఎక్కిన తర్వాత షిప్ కొన్ని రోజులు బాగానే పోయింది. తర్వాత వాతావరణంలో గాలులు, ఈదురుగాలులు వీచాయి, అలలు వచ్చాయి, ఏదేదో అవుతుంది, టార్నడో వచ్చింది షిప్లో. మరి మనం మధ్యలో ఉన్నాం, సముద్రంలో ఉన్నాం. ఇప్పుడు సముద్రంలో ఉన్న మనిషి మీరు ప్రశాంతంగా పడుకోండి ఏం కాదు అని అంటే, ఒక క్యాప్టెనో లేకపోతే క్రూ మెంబర్స్, షిప్ ఓడ యొక్క క్రూ మెంబర్స్ వచ్చి ఏం పర్వాలేదు మీరు ప్రశాంతంగా పడుకోండి ఇవి ఇట్లనే ఉంటాయి అంటే మనం పడుకోగలుగుతామా? ఎందుకంటే అక్కడ మన ప్రాణాలండి, అక్కడ మొత్తం కనబడుతుంది వాతావరణంలో, షిప్ ఉల్టా పల్టా అవుతుంది పరిస్థితి. టైటానిక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టైటానిక్ ఎగ్జాంపుల్ లాంటి సిచ్యువేషన్లో ఎంత భయంకరంగా ఉంటుందని సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్లో వాడికి వెళ్ళి, ప్యాసింజర్కి వెళ్ళి మీరు ప్రశాంతంగా పడుకోండి మీకు ఏం కాదు అంటే మీరు చెప్తారు అట్లనే. కానీ ఇక్కడ ప్యాసింజర్ లైఫ్ ఇంపార్టెంట్, మన విషయంలో మన టైం ఇంపార్టెంట్. మన టైం అంటే ఏంటిది, లైఫే కదా. వాట్ ఈస్ టైం హియర్? యువర్ టైమ్ ఈజ్ లైఫ్, అంతే కదా. టైం ఉంటేనే లైఫ్ ఉన్నట్టు, టైం లేకపోతే లైఫ్ లేనట్టే కదా. సో మనము వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ టైమ్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ లైఫ్. అంతేగాని ఇంత 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 కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి రకరకాల ఆలోచనలు ఉంటాయి. కోపము, ఆవేశము, అసహనము, చిరాకు, లేకపోతే అనుమానము, భయము, ఇన్ని డిఫరెంట్ ఫీలింగ్స్ మధ్యలో మనము ముందుకెళ్తున్నాం. అన్ని చేతులు బిగబట్టుకొని మనం వెళ్తున్నాం. మరి డెఫినెట్గా వి విల్ ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్. మరి ఎవరితో ఎక్స్ప్రెస్ చేసుకుంటాం? మనం కానీ మనమే కదా మాట్లాడుకోవాల్సింది, వేరేతో మాట్లాడతామా? ఇప్పుడు నేను వెళ్ళి నా పాత కొలీగ్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలతో, నేను మాట్లాడితే వాళ్ళు ఏమన్నా నన్ను అప్రిషియేట్ చేస్తారా? నన్ను తిడతారు, నీ అబ్బా ఉన్న జాబ్ వదులుకొని టీజీపీఎస్సీకి ఎందుకు పోయినరా అని నన్నే తిడతారు, బుద్ధి లేదు. సో ఆబ్వియస్గా వీఆర్ ఆల్ అవర్ ఫెటర్నిటీ, మనం మాట్లాడుకోవాలి, మన కష్టాలు మనకే తెలుసు కాబట్టి మాట్లాడుకుంటాం. అయితే ఒక గ్రూప్ ఏంటంటది, ఇవేముండదు మీరు చేయకండి, ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ చేయకండి అని నన్ను కాకుండా చాలా మంది అని అంటారు. అని టీజీపీఎస్సీ అన్ని కొట్టేస్తుంది, ఎగ్జామ్ అవుతుంది, మీరు ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు.
మనం చేసేది ప్రచారమా? ఇదేం ప్రచారం కాదు. ఇది చేసేది మనం చెప్పేది మన మన భయాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆందోళన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది ఇది మనం చేస్తున్నాం. అయితే ఈ ఈ ప్రక్రియలో నాకు మనం మనం వెళ్తున్న ప్రయాణం చూస్తుంటే ఉగాది పచ్చడి గుర్తొస్తుందండి. ఉగాది పచ్చడి తెలుసు కదా! ఉగాది పచ్చడి ఏంటిది? ఈ ఉగాది పచ్చడిలో ఏమేమి ఉంటాయి? తీపి, కారము, పులుపు, వగరు, చేదు, ఘాటు. 6 రుచులు కదా! షడ్‌రుచులు. అట్లనే మన మన దాంట్లో కూడా రకరకాల అందుకోసమేనేమో మరి ఉగాది పచ్చడి తాగినాం. ఉగాది పచ్చడి సిగ్నిఫైస్ దట్ నీ లైఫ్‌లో అన్నీ తగులుతాయి. అన్నిటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలనే కదా చెప్పింది. ఉగాది పచ్చడి రోజు మనం తాగుతాం గానీ, ఇది మనకి ఎగ్జాంపుల్ కనబడుతుంది. మనం ఇప్పుడు వాటెవర్ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఉగాది పచ్చడి. ఇప్పుడు మరి మనకేమున్నాయి ఫీలింగ్స్? ఫస్ట్ ఆశ. ఏం ఆశ? అదొక ఎమోషన్. ఆశ ఏం ఆశ? మనం కూడా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అని ఒక ఆశ. సెకండ్ థింగ్ తర్వాత భయం. ఏం భయము? మనము మంచిగా ప్రిపేర్ అవ్వలేమేమో అన్న ఒక భయం. ప్రిపరేషన్ అవ్వలేదేమో అని. మూడోది అనుమానం. మనం ఎంత ప్రిపేర్ అయినా మనము అందరిని కంపీట్ చేసి మనం లిస్ట్‌లో ఉంటామా అనేది ఇంకొక అనుమానం. ఓకే. ఇంకొక అనుమానం కూడా ఉంది. అనుమానమే వదిలేయండి. ఇంకొకటేంది అసహనం అనుకోవచ్చు. ఈ ఈ టీజీపీఎస్సీ అని ఈ కోర్టు కేసులు, ఈ వాయిదాలు చూస్తుంటే మనకే అసహనం వస్తుంది. ఇంకోటి చిరాకు. ఓకే. ఏంది ఎంత చదివినా గుర్తుండట్లేదు. మార్కులు తక్కువొస్తున్నాయి. 10కి 2 వస్తున్నాయి. 10కి 3 వస్తున్నాయి. చిరాకు. సో, ఇట్లా మల్టిపుల్ వి ఆర్ గోయింగ్ త్రూ మల్టిపుల్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్తున్నామనమాట. సో, నాకిది చెప్పాలనిపించింది. మేబీ మనము వాటెవర్ వి ఆర్ గోయింగ్ త్రూ ఎవ్రీవన్ ఈస్ ఫేసింగ్ త్రూ ద సేమ్ సిట్యుయేషన్ కాబట్టి, అందరం అదే స్టేజ్‌లో ఉన్నామండి. ఎవరు గూడా ఎక్కువ లేరు. ఎవరు గూడా తక్కువ లేరు. అందరు నాకు నాకు చాలా మంది ఫోన్‌లు చేసి బ్రదర్ ఆపాలా, ఇది జేయాలా, అది జేయాలా అని అంటున్నారు. కానీ నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నా. మీరే స్టేజ్‌లో ఉన్నారో నేను గూడా అదే స్టేజ్‌లో ఉన్నా. నేనే స్టేజ్‌లో ఉన్నానో మీరు గూడా అదే స్టేజ్‌లో ఉన్నారు. సో, ఇట్ ఈస్ లైక్ ఒకరికొకరు హెల్పింగ్ ఈచ్ అదర్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అంతే. అయితే మళ్ళీ బాటమ్ లైన్ ఏంటిదంటే ఒకటే పాయింట్ మళ్ళీ సమ్మరీ ఏంటిదంటే అన్న మళ్ళీ అడుగుతారు కదా! అన్న ఏమైతది అనంటే, నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే, నేను అవ్వదని అనుకుంటున్నా. స్టే ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే కేసులు అన్నీ గట్టిగానే ఉన్నాయి కాబట్టి. నేను ఏ కేస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడట్లేదు. బట్ నాకు అర్థమైన విషయం ఏందంటే, కేసులు టీజీపీఎస్సీకి అగెయిన్స్ట్‌గానే వస్తాయని నేను అనుకుంటున్నా. మరి తెలవదు ఎంతవరకు అయితదో. బట్ అది నా ఒపీనియన్. ఓకే. మేబీ యూ కెన్ డిఫర్. వి కెన్ డిఫర్ ఇన్ అవర్ ఒపీనియన్స్. గ్రూప్ 2 అయితే ఖచ్చితంగా అయితది కదా! గ్రూప్ 2 చదివే వాళ్ళు చదవండి. హ్యాపీగా గ్రూప్ 2 చదివేవాళ్ళు గ్రూప్ 2 చదివే వాళ్ళు మాత్రము ఆపొద్దండి. హ్యాపీగా చదువుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా డిసెంబర్‌లో అంత పోరాడి డిసెంబర్‌కి పెట్టినప్పుడు గ్రూప్ 2లో ఎటువంటి డౌట్ లేదు. 100% దాని మీద ఫోకస్ చేయండి. కానీ ఎవరైతే గ్రూప్ 1 నాలాంటోళ్ళు ఓన్లీ గ్రూప్ 1 అనే కూర్చున్నారు. సో, అన్నీ వదిలేసి కూర్చున్నాం. సో, మేము కొంచెం ఆలోచించుకోవాలి. ఏం చేయాలి? మళ్ళీ జాబ్‌లో జాయిన్ కావాలా? లేకపోతే ఏమన్నా వేరే వేరే పని చేసుకోవాలా? మేము ఆలోచించుకోవాలి గానీ, ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయో, వాళ్ళు మాత్రం చదువు వదలకండి. హ్యాపీగా చదవండి. ఎందుకంటే టైం మళ్ళీ దొరకదు కదా! టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ కేసులు అంటే ఇవన్నీ నడుస్తూనే ఉంటది. ఇందాక చెప్పినా కదా! ఉగాది పచ్చడి ఫార్ములా. సో, వి హావ్ టు రిమెంబర్ దట్ మన లైఫ్‌లో దాన్ని అన్వయించుకోవాలి. మనం ముందుకెళ్ళిపోవాలండి అంతే. అది నేను చెప్పదలుచుకుంది. సో, టీజీపీఎస్సీకి ఏందంటే రిక్వెస్ట్ ఏంటిదంటే, టీజీపీఎస్సీ వాళ్ళకి కూడా సార్ మా యొక్క యాస్పిరెంట్స్ చాలా సాక్రిఫైస్ చేశారు కాబట్టి, మా యొక్క సాక్రిఫైస్‌లను గుర్తించండి సార్. గుర్తించి ఆహ్, మాకు కరెక్ట్‌గా న్యాయం చేయండి. ఎందుకంటే సార్ 3 సంవత్సరాలు మేము వదిలేసొచ్చినాం. ఇప్పుడు నాలుగోసారి గూడా మీరు ప్రిలిమ్స్ పోయింది. నాలుగోసారి గూడా ప్రిలిమ్స్ పెడితే మమ్మల్ని ఇంట్లో కొడతారు సార్. కొడతారు గూడా. తిట్టుడు కాదు కొట్టుడే. ఎందుకంటే ఎందుకు అంటే మీరు అట్టెట్లా రాస్తున్నారా? మీకు కామన్ సెన్స్ లేదా అంటారు మమ్మల్ని. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి, జాబులు వదిలేసుకొని ఏంది మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమన్నా టీజీపీఎస్సీ మీకు గ్రూప్ 1 ఉద్యోగం రాకపోతే మీరేమన్నా ఇదా? అని మమ్మల్ని కొడతారు. మాకెంత ఇష్టం ఉన్నా గానీ, మాకు గూడా కొన్ని పరిమితులున్నాయి. మాకు గూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో, ఒకవేళ ఈ నా వీడియో గాని టీజీపీఎస్సీ వాళ్ళు చూస్తే వాళ్ళకి రిక్వెస్ట్ అండి నేను రిక్వెస్ట్ అడుగుతున్నా. సో, ఆలోచించండి సార్. పిల్లలు గూడా ఈ అందరు పిల్లలే గాబట్టి టీజీపీఎస్సీకి
వాళ్ళకి కరెక్ట్ న్యాయం జరిగేటట్టు చూడండి. ఊరికేనే ఇబ్బంది పెట్టకండి సార్. ఎందుకంటే అందరూ కామన్ మ్యాన్. వీఆర్ ఆల్ కామన్ మ్యాన్. ఎవ్వడికి డబ్బులు ఎక్కువ తక్కువ లేవు. చాలా సాక్రిఫైజులు చేసి ఇక్కడ దాకా వచ్చాం. వచ్చినప్పుడు ఈ సాక్రిఫైజులకి కూడా ఒక మీనింగ్ ఉండాలండి. సమాజం మీద మేము ఇంత చదివి గవర్నెన్స్, పాలిటీ, ఒక బ్యూరోక్రసీ, సిస్టము ఏమేమో మంచి ఆన్సర్లు రాసాం. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మరి మేము ఏం చెప్తామండి నెక్స్ట్ జనరేషన్కి? మేము ఏం చెప్పాలి? ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. మా పిల్లలకి నేను ఏం చెప్పాలి? వాట్ కెన్ ఐ టీచ్ దెమ్? నేను వాళ్ళకి నా సిస్టమ్ గురించి, నా స్టేట్ గురించి గర్వంగా చెప్పుకోవాలంటే వాళ్ళు అడుగుతారు, డాడీ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ద సిస్టమ్, నువ్వు మాకు చెప్తున్నావా అంటారు. నేను ఫెయిల్ అయింది నా వల్ల కాదు, నా ఎఫర్ట్స్ లేక కాదు సార్. సిస్టంలో ఉన్న డిఫరెంట్ లోపాల వల్ల నేను ఫెయిల్ అయితే నేను నా పిల్లల ముందు తలెత్తుకోలేను, నా ఫ్యామిలీ ముందు తలెత్తుకోలేను. నేనంటే మేమందరం ఎవరైతే ఇంతవరకు పోరాడుతున్నామో మేమందరం. సో మాలాంటి వాళ్ళ బాధ వినండి, అంతేగాని ఊరికేనే వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు చదవలేరు అని కాదు. మేము 100% ఎఫర్ట్ పెట్టినాం కాబట్టి ఇప్పుడు నేనున్న 3 సంవత్సరాల నుంచి అన్ని వదిలేసి చదువుతున్నా కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే నాతో డిబేట్కి వచ్చినా నేను మాట్లాడతా, నాకు ఎగ్జామ్ పెట్టినా రాస్తా, నేను ఏదైనా చేస్తా. ఎందుకంటే ఐ హ్యావ్ పుట్ మై 100% ఎఫర్ట్. సో ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ దిస్ వీడియో అండ్ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ ది ఆస్పిరెంట్స్ కన్సర్న్స్. అది నేను చెప్పదలుచుకుంటుంది. సో మేబీ టీఎస్పీ వాళ్ళు చూసినా కానీ బాగానే ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాం అనుకోవచ్చు. చూడండి, వాళ్ళు చూస్తే కూడా మంచిదే. ఇక అల్టిమేట్గా మిగతాది వీఆర్ లీవింగ్ ఇట్ ద జ్యుడిషియరీ. ఎందుకంటే జ్యుడిషియరీకి మనం ఏమి ఆన్సర్ కానీ వాళ్ళని ఏమి క్వశ్చన్ చేయలేము. అండ్ ఎవ్రీథింగ్ ఇది ప్రేయర్. ఆల్రెడీ చాలా మంది మన ప్రేయర్స్ ఇచ్చేశారు డిఫరెంట్ పిటిషనర్స్ రూపంలో. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద కేసెస్ యొక్క రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ మనం ఏం కోరుకోవాలి? ధర్మో రక్షతి రక్షిత ఉంది కదా, మనం రాస్తాం కదా ఐసీఎస్లో. సో ధర్మంగానే ఉంటుంది అని మనము పాజిటివిస్టిక్ మైండ్ సెట్తో ముందుకెళ్దామండి. సో ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ డిస్కషన్ ఎమాంగ్ ది ఆస్పిరెంట్స్ అనమాట. అది. సో ఇదండి సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. This is Aditya Bomma signing off.